పిలవరు కాబట్టి నా అంతకు నేనే పిలుస్తున్నా. నెక్స్ట్ ధర్మవరం శాసనసభ్యుడు సత్యకుమార్ని మాట్లాడాల్సిందిగా నేనే కోరుతున్నా. సత్యకుమార్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నారే. భారత్ మాతాకి. మీరు ముందు అంటున్నారు, వెనకాల పిల్లలు అన్నట్ల. భారత్ మాతాకి. నాన్న చివరి నుంచి రావట్లేదమ్మా. భారత్ మాతాకి. ధన్యవాదాలు. ముందుగా మన్నించాలి, ఎండ ఎక్కువ ఉంది, మిత్రులందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండింది కాబట్టి సమయం ఎక్కువ తీసుకుందాం. దానికి మన్నించాల్సిందిగా కోరుకుంటూ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు చిలకం మధుసూదన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సందిరెడ్డి శ్రీనివాస్ గారు, ఈ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ అరుణశ్రీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాటమయ్య గారు, మహేష్ చౌదరి గారు, సందా రాఘవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జింకా చంద్ర గారు, గుడ్లూరు చంద్ర గారు, రామ్మోహన్ గారు, అంజన్ రెడ్డి గారు, సాకే ఓబ్లేస్ గారు, శ్రీనివాస్ గారు, రాజారెడ్డి గారు, భాస్కర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ కార్యదర్శి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న ఇతర మిత్రులకి, ఉపాధ్యాయులకి, ముందుగా ఉపాధ్యాయులకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. తల్లిదండ్రులకి ఈనాటి కార్యక్రమ కర్త కర్మ క్రియ నిక్కర్లు వేసుకునే రోజు నుంచి ఈ రోజు దాకా అంటే 45 సంవత్సరాలుగా ఈ స్నేహాన్ని కొనసాగిస్తున్నాం. అటువంటి మిత్రుడు సంస్కృతి సేవా సమితి కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ నమస్కారం. విద్యార్థులకి నా ఆశీస్సులు. ముందుగా విద్యాధికుడు, సామాజిక సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, న్యాయ కోవిదుడు, అన్నిటికన్నా మించి అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిణమిల్లడానికి కారణమైన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ అందరికి కూడా వారు చూపిన మార్గంలో నడవాలని, ఏ ఆశయాల కోసం వారి అనేక త్యాగాలు చేశారో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని విద్యార్థులు కోరుకుంటూ, మిత్రులారా, ఇవాళ అటువంటి మంచి రోజు, మహనీయుడు జన్మదినం జయంతి సందర్భంగా ఒక చిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. చిన్నప్పుడు నా మిత్రుడు చెప్పినట్టుగా చిన్నప్పుడు మాకు సైకిల్ లేదు, కాలేజ్ పోయినా కూడా సైకిల్ లేదు. ఇప్పుడంటే కారు కూడా కొనుక్కున్నాం, వేరే విషయం. కానీ కొన్నాళ్ళకి 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక చిన్న సెకండ్ హ్యాండ్ సైకిల్ని కొనిచ్చారు. అది 6 నెలలకి రిపేర్ల మీద రిపేర్లు వచ్చి మనం తొక్కే స్పీడ్కి పోయింది. నాకు అప్పుడు కాళ్ళు సరిగా అందేవి కాదు, సైకిల్ పైన కూర్చున్నా. ఆ సమస్య ఉండేది, అరే నీ కాళ్ళే సరిగా అందవురా, నీ సైజుకు సైకిల్ ఎందుకు అనేమో అన్న. నేనేదో అర్థపెడలు దొక్కుతానులే, కొనివ్వమని అడిగామని, సరే సెకండ్ హ్యాండ్ కొనిచ్చారు, అది కూడా పోయింది. సరే గతానికి పక్కన పెట్టేస్తే 10వ తరగతి చదివిన పిల్లలు కాలేజ్ వెళ్ళడానికి ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన చేయడం జరిగింది. దానికి నేను ఏ స్థాయి నుంచి వచ్చానో, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. ప్రభుత్వం, నేను పూర్తిగా స్కూల్ నుంచి కాలేజ్ దాకా, లా ఎంబీఏ దాకా పూర్తిగా నేను ప్రభుత్వ కళాశాలల్లోనే చదివాను. ఎందుకంటే దిగువ మధ్య తరగతి వారు, పేద కుటుంబాల వాళ్ళు, లేదా ఎస్సీ ఎస్టీ వర్గాలకి లేదా బీసీలకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ కళాశాలలో చదువుతుంటారు. ఆర్థిక స్తోమత కాస్త ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసుకుని 2073 మంది మన ధర్మవరం నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరినీ గుర్తించి అధ్యాపకుల సహాయంతో మా సారు ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేకంగా పని చేశారు. వారు
గుర్తించి సైకిల్ ఇవ్వడానికి సంకల్పించాం. గత డిసెంబర్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మోహన్ యాదవ్ గారు వేరే కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆనాడు ఈ సైకిళ్ళని ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో ఉంటున్న స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకి అందించడం జరిగింది. దాని తర్వాత చేద్దాం, సంక్రాంతి సమయంలో చేద్దాం అనుకున్నాం, కానీ అది కుదరలేదు. సైకిల్ బిగించడానికే సమయం పడుతుంది, బయట నుంచి తెప్పించాం, కానీ వాటిని బిగించడానికి సమయం అవుతా ఉంది. ఈ లోపల పరీక్షలు వచ్చాయి. పరీక్షల ముందు ఈ కార్యక్రమాలు పెట్టి పిల్లల సమయాన్ని వృధా చేయడం ఎందుకు, పరీక్షల తర్వాత చేద్దామనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. ఆ రోజు ఇవాళ రానే వచ్చింది. ఈ సందర్భంగా ఈ ఎండాకాలంలో చేయకూడదు అనుకున్నాం ముందు, కానీ మళ్ళీ కాలేజీ అవి మొదలైపోతాయి, పిల్లలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇవాళ చేయడం జరిగింది. మిత్రులారా, నేను పిల్లలంతా ఎండోని నేను కాదనను. ఇవాళ ఎవరి జయంతమ్మా? సరే, 3 రోజుల క్రితం ఇంకోటి జయంతి జరిగింది, మహానుభావుడు. ఎవరిది? అది కాదు, మా చంద్ర గారు, మన పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది ఏంటది? ఇట్లా అంటారు ఏ సినిమాలో? ఇవి బాగా తెలుసు, పెద్ద పెద్ద విషయాలు మాత్రం తెలుసుకోరు. ఉండాలా, జీవితానికి వినోదం ఉండాలా, సినిమాలు చూడాలా, ఆటలు ఆడాలా, పాటలు పాడాలా, అవన్నీ ఉండాలా. అమ్మ ఫోనో నాన్న ఫోనో లాక్కొని గేమ్స్ ఆడాలా, అవి కూడా చేయాలా. కానీ వినోదమే జీవితం కాకూడదు. అప్పుడప్పుడు కొంతసేపు దానికి పరిమితులు ఉండాలా, ఎప్పుడో ఒకసారి ఉండాలా. మిగతా సమయం అంతా విద్యార్థులుగా ఈ వయసులో చదువుకోవడమే మా ప్రాథమిక బాధ్యత అన్న విధంగా పిల్లలు మెలగాల. చదువుకుంటారా? శబ్దం రావట్లా. బాగా చదువుకుంటారా? పరీక్షలు బాగా రాశారా? ఇక్కడ రావట్లా. పరీక్షలు బాగా రాశారా? అమ్మాయిల గొంతే వినిపిస్తుంది, అబ్బాయిలు లేరా? ఇలా అమ్మాయిల డామినేషన్ ఎక్కువైపోయిందిరా బాబు. పరీక్షలు బాగా రాశారా? గుడ్. ఇక్కడ కూడా అమ్మాయిల డామినేషనే ఉంది. 33% రిజర్వేషన్ ఇస్తే వేదిక మీద ఉన్న పరిస్థితి ఏందో మరి అర్థం కావట్లా. అసెంబ్లీలో, పార్లమెంట్లో నెక్స్ట్ టైం మళ్ళా నాకు పోటీ చేయడానికి ఈ సీటు ఉంటుందా, రిజర్వేషన్లో పోతుందా కూడా నాకు తెలియని పరిస్థితి ఉంది. మహానుభావుడు నరేంద్ర మోడీ గారు సమాజంలో మహిళలు చాలా పెద్ద పాత్ర, ఒక కుటుంబాన్ని చాలా సమర్థవంతంగా పోషిస్తుంది. పిల్లలకి చదువు సంధ్యలు చెప్పించి వాళ్ళ భవిష్యత్తును నిర్మిస్తుంది. తద్వారా కేవలం వాళ్ళ పిల్లల భవిష్యత్తే కాదు, ఆ కుటుంబ భవిష్యత్తుతో సహా సమాజం భవిష్యత్తుని, తద్వారా రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తును కూడా నిర్మిస్తుంది. అట్లా మహిళని వంటగదికి ఎందుకు పరిమితం చేయాలా? వాళ్ళని కూడా తీసుకెళ్లి ఇప్పటిదాకా పంచాయతీల్లో కూర్చోబెట్టాం, తీసుకెళ్లి అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చోబెట్టి అధ్యక్ష నా నియోజకవర్గానికి మీరు ఏం చేస్తారు మంత్రులని అడిగే సౌలభ్యం కలిగించాలనే ఉద్దేశంతో ఈ 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి ఇప్పటికే తెచ్చిన రాజ్యాంగ సవరణ ద్వారా 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు తెచ్చి దాన్ని అమలు చేయడానికి మళ్ళా ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 33% మంది అదనంగా పార్లమెంటులో, అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటే దేశ నిర్మాణానికి బాగుంటుంది, దేశ ప్రగతి సాధిస్తుందనే ఉద్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, సంస్కృతి సేవా సమితి గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఆ పేదరికం ఎంతో నేను ప్రత్యక్షంగా చవి చూశాను కాబట్టి, ఆ కష్టాలు కన్నీళ్లు చూశాను కాబట్టి, పెద్దలకి తగినట్టుగా నా తల్లిదండ్రులు, నా తండ్రి కూడా చిన్న వయసులో చనిపోయారు. మా అమ్మ వంట చేసేది. వంట చేసిన తర్వాత మా అమ్మ కూడా క్యాన్సర్ వచ్చి ఆమె కూడా చనిపోయింది. అటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత మా అక్క నా బాధ్యత తీసుకుంది. మా అక్క బ్యాంక్ ఆఫీసర్ కొనింది, కానీ ఆమె కూడా క్యాన్సర్ వచ్చి ఆమె కూడా చనిపోయింది. ఆమె నేను డాక్టర్ కావాలనుకుంటాను, నేను డాక్టర్ కాలేదు, ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయా. కానీ మీ అందరి ఆశీర్వాదం కారణంగా ఆ డాక్టర్లకు సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రిని అయ్యే అవకాశం మీరంతా కల్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరికీ చేతులెత్తి ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఇందులో బీసీ వెల్ఫేర్ హాస్టల్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ RO ప్లాంట్లు పెడుతున్నాం. అదేవిధంగా చదివించి ముఖ్యంగా నాకు తృప్తికరంగా ఏంటంటే ఒంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, 28 మందిని ఎంపిక చేసి సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తాం ఉచితంగా 2 సంవత్సరాల పాటు. వాళ్ళు వచ్చిన సందర్భంగా నేను చెప్పా, అమ్మ మీ అందరిలో తెలివితేటలు ఉన్నాయి,
మేము ఉచితంగా మీకు కోచింగ్ ఇప్పిస్తాం, 2 సంవత్సరాల పాటు ఉచితంగా ఉండడానికి వసతి, భోజన వసతి కల్పిస్తాం, మీ కుటుంబం గురించి మర్చిపోండి, కేవలం చదువు మీద దృష్టి పెట్టి చదవాలి, నేను ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ కావాలి అనే ఉద్దేశంతో మీరు చదవండి, దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి, మీ ఫోన్లు పక్కన పెట్టేయండి. మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, నేను మీ మీద నమ్మకం పెట్టుకుంటున్నా. ఢిల్లీలో ఒక అధికారిగా ఉండి ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో, ఈ సమాజ నిర్మాణంలో పాలసీలు తీసుకురావడంలో ఎటువంటి పాత్ర పోషిస్తారో ప్రత్యేకంగా చూశాను. కాబట్టి ఈ 20 మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలో ఒక్కరైనా 28 మందిలో ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అయిన ధర్మవరం నుంచి అక్కడ కూర్చొని ఢిల్లీలోనో లేదా అమరావతిలో కూర్చొని పాలసీలు చేస్తూ ధర్మవరం నియోజకవర్గానికి ఉపయోగపడేలాగా ఉండాలనే ఉద్దేశంతో సివిల్స్ కోచింగ్ మొదలు పెట్టాం. ఆ క్రమంలో అందరూ సివిల్స్ కోచింగ్ కావాలంటే కష్టం, చిన్నప్పటి నుంచి దానికి పునాదులు వేస్తే కానీ సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా ఒక యజ్ఞం తలపెట్టాం. ఆ యజ్ఞంలో భాగంగా మీరు సివిల్స్ క్రాక్ చేయకపోయినా కనీసం గ్రూప్ 1 ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ క్రాక్ చేస్తే చాలు, నాకు నా జన్మధర్మం అయినట్టే. లేదా ఆ క్రమంలో ఒక 3-4 గ్రూప్ 1 పాస్ అయినా కూడా, క్రాక్ చేసినా కూడా నా జన్మధన్యమైనట్టే. సరే సివిల్స్ చేయలేకపోయారు, కానీ గ్రూప్ 1 చేయలేకపోయారు, కానీ ఈ 2 సంవత్సరాల కాలం మీరు తీసుకుంటున్న శిక్షణ కారణంగా కనీసం గ్రూప్ 2లో కానీ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణతలు సాధించినా కూడా నా జన్మ ధర్మమైనట్టుగానే నేను భావిస్తున్నా. కొంతమంది 28 మందిలో 3 డ్రాప్ అయ్యారు, 25 మంది మాత్రం ఇవాళ కోచింగ్ తీసుకుంటున్నారు. అదేవిధంగా బ్యాంకింగ్ లో తర్వాత కొంతమంది వచ్చి మాకు బ్యాంకింగ్ చదవాలని ఉంది, బ్యాంకింగ్ బిఎస్ఆర్బి పరీక్షలు రాయాలనుకుంటున్నాం, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు రాయాలనుకుంటున్నాం, దానికి మరి కోచింగ్ అవకాశం ఏమన్నా మాకు ఉందా అని అడిగారు. దాంట్లో మళ్ళీ ఉత్సాహం ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఫిల్టర్ చేసి పరీక్షలు నిర్వహించిన తర్వాత 15 మందిని గుర్తించి వాళ్ళని కూడా ఇవాళ నంద్యాలలో పెట్టి వాళ్ళని కూడా కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఎందుకంటే ఒక చదువు కారణంగా ఆ కుటుంబమే కాదు, ఆ సమాజం బాగుపడుతుంది. వారి నుంచి స్ఫూర్తి తీసుకొని మరికొంతమంది ముందుకు వస్తారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడం కన్నా ప్రజాప్రతినిధులుగా మేము చేయగలిగిన గొప్ప పని ఏమీ లేదు. అభివృద్ధి కోసం ఏదో తీసుకొస్తాం, ఉపాధి కోసం తీసుకొస్తాం, కానీ ఒక పిల్లల్ని చదివిస్తే, అందుకే ఆ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ వాళ్ళు పిల్లల్ని, మన పిల్లల్ని తీసుకొని వాళ్ళ పిల్లల్లాగా చదివిస్తున్నారు. కానీ ఇవాళ పరిస్థితి ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతి గారు వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దానికోసం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. అక్కడ అనేక సేవా కార్యక్రమాలు కనిపిస్తున్నాయి మీకు. అది ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, లేకపోతే సైకిల్ పంపిణీ కావచ్చు. 10వ తరగతి మీకు మన 10వ తరగతి ఫీజు ఎంతమంది కట్టారు? 10వ తరగతి ఫీజు పరీక్షలు రాశారు కదా, 10వ తరగతి ఫీజు కట్టారా ఎవరన్నా? ఎవరు కట్టలేదా? ఎందుకు కట్టలేదు? ఎందుకు కట్టలేదమ్మా? సంస్కృతి సేవా సమితి కట్టిందమ్మా, నేను కాదు. ఒంటే శ్రీనివాసరెడ్డి కట్టాడు సంస్కృతి సేవా సమితి తరపున. అదేదో పెద్దది కాదు, చాలా చిన్నవే. కానీ సమాజంలో మన బాధ్యత గుర్తు చేయాలా, సామాజిక స్పృహ ఉండాలా. పిల్లలు రేపు చూస్తున్న పిల్లలకి అరే మనం కూడా గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే భావన ఉండాలా. మనం కష్టపడాలా, చదవాలా, పైకి రావాలా, పెద్ద స్థాయి చేరాలా, పెద్ద ఉద్యోగంలో పోవాలా, లేదా రాజకీయ క్షేత్రంలోకి పోవచ్చు, లేదా పెద్ద అడ్వకేట్లు కావచ్చు, లేదా డాక్టర్లు కావచ్చు, లేదా సైంటిస్టులు కావచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్న అవకాశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ద్వారా, లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ లో పోవచ్చు, విదేశాల్లో ఉద్యోగాలు చేయవచ్చు. కానీ మనం సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలనే ఒక భావన నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాల్లో చేస్తున్నాం. అవి కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తున్నాం. క్రికెట్ కానీ లేదా హాకీలు కానీ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు జరపడం జరిగింది. ఇవన్నీ కాకుండా మన గ్రామానికి ఇప్పుడే చెప్పారు, ఎవరు మన సందారావు గారు చెప్పారు, చిలకం మధుసూర్ రెడ్డి గారు కూడా చెప్పారు. కక్షలు, కార్పణ్యాలు మన ఊర్లలో మన గొడవలు పెట్టేది, కులాల మధ్య గొడవలు పెట్టేది, దాన్ని వర్గపౌరం పెంచేది, నువ్వు ఆ వర్గం నేను ఈ వర్గం అని చెప్పి గొడవలు పెట్టుకుంటా ఉండడం తప్పిస్తే మనం పండుగలు పబ్బాలు కూడా చేసుకునే పరిస్థితి లేని ఉన్నాయి. అటువంటి ఫ్యాక్షన్ మనస్తత్వం నుంచి కూడా మన ప్రజలందరూ బయటికి రావాల్సింది. దానికోసమే సంక్రాంతి సంబరాలు కూడా చేస్తున్నాం, అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం. ధర్మవరం ఆటలకు పెట్టింది వేరు. అనేక మంది ఇవాళ జాతీయ స్థాయిలో ధర్మవరంలో హాకీ ఆడిన ఉన్నారు. వాళ్ళని ఎందుకు మనం ఇన్నాళ్ళు ఎంకరేజ్ చేయలేకపోయాం? అనేక మంది ఇవాళ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు మధ్యలో మాణిక్యాలు మన ప్రాంతంలో ఉన్నారు. ఎందుకు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయలేకపోయాం? ఇవాళ అద్భుతమైన నాట్యకలను పోషించే మనం పెడుతుంటే మనము ఈ
సంక్రాంతి సంబరాల సందర్భం కానీ ఇతరత్ర దీంట్లో కానీ మనం కార్యక్రమాలు పెడుతుంటే అద్భుతంగా భరతనాట్యం వేసేవాళ్ళు, అద్భుతంగా కూచిపూడి చేసే వాళ్ళు ఉన్నారు, కరాటే విన్యాసాలు చేసే వాళ్ళు ఉన్నారు. సంగం రాధగౌడ గారి అబ్బాయి కూడా కరాటే విన్యాసాలు చేస్తున్నాడు ఆ వాయిస్లోనే. అంటే వాటిని గుర్తించి ప్రోత్సహించాలి. చదువు ఒక్కటే కాదు, చదువు కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలా, దిశగా పిల్లల్ని తయారు చేయాలనే దిశగా చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో తల్లిదండ్రుల సహకారం కూడా చూస్తున్నాను నేను. ఇవాళ మేము చదువుతున్నప్పుడు మా టీచర్లు మేము సరిగ్గా చదవకపోతే బెత్తం తీసుకొని వాయిగొట్టేవాళ్ళు. మా ఇంట్లో మా నాన్న కానీ మా అమ్మ వచ్చి మళ్ళీ చెప్పేవాళ్ళు, ఇంకా 4 కొట్టండి, వీడు అల్లరి ఎక్కువైపోయింది. ఇవాళ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లయిందంటే పిల్లల్ని టీచరు కొట్టడం కాదు కదా, బాగా చదువుకోరా అని ఒక మాట అంటే కూడా టీచర్ని తప్పు పడుతున్నారు. తప్పు చేస్తున్నామా లేదా? వాళ్ళకి ఏమన్నా దాంట్లో ఏమైనా మానసిక ఆనందం వస్తుందా? లేదు. వాడి భవిష్యత్తు బాగుండాలని నేను ఉద్యోగ ధర్మం మాత్రమే చెయ్యట్లేదు, ఈ పిల్లల భవిష్యత్తు నిర్మాణం చేస్తున్నా, ఈ సమాజ నిర్మాణం చేస్తున్నా అనే విధంగా టీచర్లు చేస్తుంటే టీచర్ల మీద గొడవ పోతున్నాం, టీచర్ల స్కూళ్ళ మీద గొడవ పెడుతున్నాం, ఆ మాట అంటున్నాం. ఒకరిద్దరు ఉంటారు ప్రతి చోట, ఎటువంటి దాంట్లో కూడా ఒకరిద్దరు తప్పు చేసే వాళ్ళు ఉంటారు.